హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇవన్నీ ఐకానిక్ టవర్స్కి అమర్చే డైగ్రిడ్ ఫ్రేమ్స్ యొక్క మెటీరియల్ అన్నమాట. అలాగే మనం డే టైంలో వర్క్స్ ఐకానిక్ టవర్ దగ్గర జరిగేవన్నీ మన ఛానల్ ద్వారా చూపిస్తూనే ఉన్నామండి. ఇప్పుడైతే మనం నైట్ టైం వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చూపిస్తాను అనమాట. కొత్తగా ఎవరిని చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3 అండి. నేను దాన్ని క్లోజ్గా అయితే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం నేను టవర్ నెంబర్ 1, టవర్ నెంబర్ 2 అయితే మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడొచ్చండి, నైట్ అయితే టైం వచ్చేసి మనకి 8:30 అయితే అవుతుందన్నమాట. ఆల్రెడీ వర్షం పడేటట్టు కూడా ఉందండి. పైన మీరు చూడొచ్చు, మెరుపులు వస్తున్నాయి. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1. టవర్ నెంబర్ 1 దగ్గర మీరు చూసుకుంటే క్లియర్గా మనకి వర్క్ జరుగుతుంది అన్న ఇదైతే కనిపిస్తుందండి. మీరు కింద చూడొచ్చు కోర్ వాల్ ఎలా కనిపిస్తుందో మనకి స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే కనిపిస్తుందండి. అలాగే ఇక్కడ కాంక్రీట్ వర్క్ అయితే జరగడాన్ని అయితే మీరు గమనించవచ్చు. ఇక్కడ మనకి టవర్స్ చుట్టూరు కూడా ఫెన్సింగ్ వాల్ని అయితే నిర్మించారండి చాలా ఎత్తుగా. ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ అయితే నైట్ టైము జరుగుతున్నాయండి. బాగా నైట్ టైం కూడా పనులు అయితే హెవీగానే జరుగుతున్నాయి. ఇదిగోండి, వీలైనంత వరకు మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను. ఏ అయితే లోపల ఈ టవర్ క్రేన్స్ ఉన్నాయో వాటికి కూడా మంచిగా లైటింగ్ అయితే వేశారండి. చాలా బాగుంది చూడటానికి అయితే నైట్ టైము. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇవి వచ్చేసి డైగ్రిడ్ ఫ్రేమ్స్ టవర్ నెంబర్ 2 దగ్గర అనమాట. మనకి ఏదైతే సెకండ్ లెవెల్కి ఫిక్స్ చేయాల్సి వచ్చిందో అక్కడ మనకి కార్నర్లో నూట్స్ అని అయితే అమరుస్తున్నారండి. ఆల్రెడీ వీటిని అయితే టవర్కి డైగ్రిడ్స్కి అటాచ్మెంట్ అయితే చేస్తున్నారనమాట. అది కూడా నేను టవర్ నెంబర్ 3 దగ్గర 4 దగ్గర అయితే కనిపిస్తుంది. అది నేను క్లియర్గా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చండి, మనకి మంచి హైట్ అయితే కనిపిస్తుందండి. టవర్ నెంబర్ 2 పైన చూడొచ్చు సెంటరింగ్ ఫ్రేమ్స్ని అయితే అమర్చారనమాట టవర్ చుట్టూరు కూడా. పైన వర్క్స్ జరుగుతున్నాయండి. అదిగోండి వర్కర్స్ని కూడా మీరు గమనించవచ్చు. కోర్ వాల్ కూడా ఎలా కనిపిస్తుందో చూస్తున్నారు కదండి. ఒకసారి కొంచెం ఈ సైడ్గా అయితే చూడండి ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. నేను టవర్ నెంబర్ 1 కూడా చూపిస్తాను అండి. బ్యాక్ సైడ్ ఎంట్వల్ రోడ్లో నుంచి అయితే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడొచ్చండి, ఈ డైగ్రిడ్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎలా కనెక్షన్ చేశారో. అలాగే పైన చూసుకుంటే మనకి లైటింగ్ ఫుల్గా అయితే పెట్టారనమాట. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1. నేను బ్యాక్ సైడ్ ఎంట్వల్ రోడ్లోంచి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. సార్ చూడండి అక్కడ కూడా ఎలా జరుగుతున్నాయి పనులు ఏంటి అనేది. ఇప్పుడు మనం టవర్ నెంబర్ 3 దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, టవర్ నెంబర్ 3 దగ్గర అయితే ఈ టవరే మనకి మంచి హైట్ అయితే కనిపిస్తుంది అనమాట. లోపల చూడొచ్చండి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సెంటరింగ్ ఫ్రేమ్స్ని అయితే చూడొచ్చు మీరు మొత్తం చుట్టూరు టవర్కి. ఇదిగోండి మొత్తం ఈ డైగ్రిడ్ ఫ్రేమ్స్ చూశారు కదండి. టవర్ నెంబర్ 3 దగ్గర ఎంత హైట్గా కనిపిస్తున్నాయి, అలాగే టవర్ ఎంత హైట్ పెరిగింది ఏంటి అనేది. అలాగే ఇప్పుడు వచ్చేసి టవర్ నెంబర్ 4 అండి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చండి, ఏదో మెటీరియల్ వర్కర్స్ అయితే దింపుతున్నారనమాట. ఈ రాడ్స్ కానీ ఇవి అయితే. అలాగే టవర్ నెంబర్ 4 దగ్గర చూడొచ్చండి, మొత్తం లైటింగ్స్తో అయితే నింపేశారనమాట. ఇక్కడ కూడా మనకి టవర్ చుట్టూరు కూడా డైగ్రిడ్ ఫ్రేమ్స్ని అయితే చూడొచ్చండి ఎలాగా మొత్తం ఫిక్స్ చేశారు ఏంటి అనేది. అలాగే టవర్లో పైన చూసుకుంటే వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట, ఇంకొక అంతస్తుకు సంబంధించి. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 5 అండి. టవర్ నెంబర్ 5 అయితే మంచి హైట్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ చూడొచ్చు మీరు కింద ఏదైతే ఈ డైగ్రిడ్ ఫ్రేమ్స్ ఉన్నాయో ఆ ఫ్రేమ్ టు ఫ్రేమ్ మధ్యలో కనెక్షన్ అయితే చేశారన్నమాట. అలాగే మొత్తం చూస్తున్నారు కదండి లోపల ఎలాగా ఫ్లోరింగ్ వేశారు ఏంటి అనేది. ఈ పైన చూడొచ్చండి
వర్క్ అయితే జరుగుతుందన్నమాట. డే అండ్ నైట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర. ఒకసారి టవర్ నెంబర్ 5 మీకు క్లియర్గా అయితే నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎలా కనెక్ట్ చేశారో మధ్యలో. అలాగే కోర్ వాల్ కూడా చూడొచ్చండి, కోర్ ఎలాగా కనిపిస్తుంది ఏంటి అనేది. మనం నైట్ అయినా కానీ ఇంత విజిబుల్గా చూడగలుగుతున్నాం అంటే ఈ లైటింగ్స్ అంత హెవీగా అయితే పెట్టారనమాట. ఇదిగోండి, టవర్ నెంబర్ 3 దగ్గర చూడొచ్చు. మనం కొంచెం క్లోజ్గా వచ్చి చూపిస్తున్నాం అనమాట. ఏ హైట్, చాలా హైట్ కనిపిస్తుంది. ఇంతకుముందు మనం టవర్ నెంబర్ 3 పైకి ఎక్కి చూపించాము ఇంతకుముందు వాటర్ డివాటరింగ్ టైంలో. ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇచ్చేయండి. జై అమరావతి, జై జై.